ఈ మొక్క పేరు రణపాల అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని బ్రయోఫిలం అంటారు. దీని యొక్క ఉపయోగాలు, ఇది ఒక సంజీవిని మొక్క. దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ ఆకుని ఎవరికైనా సరే, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు దంచి కడితే తొందరగా గాయాలు మానిపోతాయి. చీము పట్టిన వాళ్ళు కూడా ఈ ఆకుని దంచి కట్టొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఆకుని మనం కషాయం లాగా కూడా కాంచి తాగొచ్చు. అండ్ ఈ ఆకుకి ఒక 61 ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నిటిని ఈ రోజు మనం మాట్లాడుకుందాము. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది ఈ ఆకు. ఊపిరితిత్తుల్ని క్లీన్ చేస్తుంది. లివర్ ని క్లీన్ చేస్తుంది. తర్వాత ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. ఈ ఆకు జస్ట్ ఈ ఆకుని మట్టిలో కప్పి పెట్టేసి నీళ్లు పడుతూ ఉంటే చెట్లు అనేది ఈజీగా గ్రో అవుతుంది. సో ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన చెట్టు అంటే ఈ రణపాల. కాఫ్ రాకుండా, కోల్డ్ రాకుండా, తర్వాత బీపీ కంట్రోలింగ్, షుగర్ మేనేజ్మెంట్. మనము పాలకూరని ఎలా అయితే పప్పులో వాడుతుంటామో అలా ఈ ఆకుని పప్పు కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఆకుని పచ్చిగా కూడా తినొచ్చు. మనం రోజు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య అంటే డాండ్రఫ్. సో ఈ డాండ్రఫ్ కి ఈ ఆకుని జస్ట్ మిక్సీలో వేసేసుకొని మనం కొద్దిగా పెరుగు కూడా దీంట్లో కలుపుకునేసి ప్యాక్ లాగా చేసుకునేసి హెయిర్ కి అప్లై చేయండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటది. అట్ ద సేమ్ టైం దీనికి కొన్ని మందారం పూలను కూడా మిక్సీలో వేసేస్తామంటే సాఫ్ట్నెస్, హెయిర్ కి సాఫ్ట్నెస్ కూడా ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటే, ఆడవాళ్ళు వంట చేస్తుంటారు, బొబ్బలు తేలుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా దీన్ని మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసుకుని రోజు అప్లై చేసుకుంటే ఆ బొబ్బలంతా కూడా తగ్గుతాయి అన్నమాట. ఒక చెప్పాలి అంటే ఇది ఒక సంజీవిని ఆకు. చాలా జబ్బుల్ని తగ్గిస్తుంది. ఈ లీఫ్ ఉంది కదా, ఇలా తీసేసుకొని వాటర్ లో వేసేసి దీనికి వాటర్ రోజు ఆ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే ఈ ఒక్క కొనల్లో నుంచి మనకి కొత్త చెట్టు అనేది వస్తుంది. కుండీలో కూడా దీన్ని పెట్టేసి రోజు నీళ్లు పడుతూ ఉంటే మనకి చెట్లు అనేది ఈజీగా గ్రో అవుతుంది అనమాట. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఈ రణపాలని తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. రణపాల పచ్చడి చేసుకోవచ్చు. మామిడి ఆకులు రణపాల ఆకు యూజ్ చేసుకొని మామిడికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట. చెవులో చీమ్ పడుతూ ఉంటది కొందరికి. సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆకును డైలీ కన్స్యూమ్ చేయడం వల్ల ఆ జబ్బులన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. దైనందిన జీవితంలో అవైలబిలిటీ ఉన్న ఒక మంచి సంజీవిని మొక్క అంటే రణపాల మొక్క అని చెప్పొచ్చు. సో ఈ మొక్కని అందరూ కూడా తెచ్చుకొని దీని యొక్క బెనిఫిట్స్ అయితే యూజ్ చేసుకోండి. మనం చేసినట్లుగానే హెర్బల్ టీ కూడా ఈ ఆకుతో చేసుకోవచ్చు. ఈ చెట్టుకి పూలు కాస్తాయి. సో రణపాల పూలు చాలా అందంగా లైట్ వైలెట్ కలర్ లో ఉంటాయి. ఆ పూలు కూడా కొద్దిగా పుల్లగా చాలా బాగుంటాయి. ఆ పూలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ రణపాల మొక్కనైతే ఇంట్లో పెంచుకోండి. మన క్లైమేట్ కి అయితే బాగా పెరుగుతుంది ఈ చెట్టు. ఈ చెట్టుని ఉపయోగించుకొని, ఈ ఆకుని ఉపయోగించుకొని యూజ్ చేయాలా అనేసి నేను ఈ రోజు ఈ మొక్క గురించి చెప్తున్నాను. అండ్ ఈ రణపాల ఆకు వచ్చి షుగర్ పేషెంట్స్ లో లైక్ కొద్దిగా ఏదైనా దెబ్బ తగిలితే అంత తొందరగా హీల్ అవ్వదు. అలాంటప్పుడు ఇది గ్రైండ్ చేసేసి అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ డయాబెటిక్ కన్సల్టెంట్ డాక్టర్ ని కూడా యూజ్ చేసి, మెడిసిన్ యూజ్ చేసి ఇది యూజ్ చేయండి. ఇది ఒక్కటే యూజ్ చేయకండి. అండ్ ఇంకొకటి ఏమంటే, క్రిస్టల్స్, ఆక్సిలేట్స్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఆక్సిలేట్ స్టోన్స్ ఫార్మేషన్ ఉంటది అనమాట. కిడ్నీలో ఫామ్ అవుతుంటాయి, లివర్ లో ఫామ్ అవుతుంటాయి. సో ఈ ఆకు యూజ్ చేసుకోవడం వల్ల ఆ స్టోన్స్ అనేది కరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడు చెప్తున్నట్టు అట్లీస్ట్ ఒక 60 days ని ఈ లీఫ్ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ ఇది ఉంటది. అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, డైజెషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ ని రిడక్షన్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మెటబాలిజం అన్నమాట. మన అరుగుదల శక్తిని బాగా పెంచుతుంది అనమాట. సో ఈ రణపాలని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి పూలతో నేను చెప్పినట్టు మీరు కర్రీస్ చేసుకోవచ్చు, పప్పులో యూజ్ చేసుకోవచ్చు, ఆకుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సాంబార్ కి. సో డైలీ మన వంటలో అయితే ఈ రణపాల ఉండేలాగా చూసుకోండి. రణపాలని చిన్న గ్రైండ్ చేసేసుకుని చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా చేసి పిల్లలతో మింగించవచ్చు. అట్ ద సేమ్ టైం కషాయం లాగా కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. కానీ ఏదైనా మేజర్ కన్సర్న్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సిడర్ చేయండి. డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకోండి. సో ఇది వచ్చి నా యొక్క ఎక్స్పీరియన్స్, మా బాబుకి జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో పంచుకుంటున్నాను. సో మీరు మటుకు మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని చిన్న చిన్న దెబ్బలకైతే ఇది యూజ్ చేయండి. ఏదైనా పెద్దది ఇంకా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు,
అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మటుకు ప్లీజ్ టేక్ యువర్ డాక్టర్ సజెషన్, అప్పుడు యూజ్ చేయండి. సో దాని యొక్క బెనిఫిట్స్ మీకు అనేది చాలా తొందరగా తెలుస్తుంది.